మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అనుకున్న దానికంటే ముందుగానే నార్మల్ స్థితికి తీసుకొచ్చినటువంటి జిల్లా యంత్రాంగానికి ప్రాణహాని లేకుండా ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయినా అనుకోని ఊహించినటువంటి ఉపద్రవం ఖమ్మం జిల్లా మీద ప్రస్ఫుటంగా కనపడింది. దానికి మున్సిపల్ కమిషనర్ గారు కానీ వారి సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్లు కూడా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పూర్తి చేశారు. డ్రింకింగ్ వాటర్ కూడా ఇమీడియట్గా రిస్టోర్ చేశారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ మీరు చూశారు. అయితే మనకి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అనేది ఆ వరదల్లో దానికి ఉన్నటువంటి యథాస్థితిని కోల్పోయి పక్కకు జరిగినాయి బేరింగ్స్. పిల్లర్స్కి ఇబ్బంది లేదు, పైన ఉన్నటువంటి స్ట్రక్చర్స్కి ఏమి ఇబ్బంది లేదు, కానీ స్లాబ్స్ కొన్ని ఆ ఫోర్స్కి వాటర్ ఫోర్స్కి పక్కకు జరిగినాయి. దానికోసం నేను R&B మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. దానికోసం స్ట్రెజా అనేటటువంటి ఎక్స్పర్ట్ కంపెనీ, వాళ్ళు బ్రిడ్జెస్లో ఎక్స్పర్ట్స్ అనమాట, వాళ్ళది వైజాగ్, వాళ్ళని నిన్ననే పిలిపించి మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేయించాము. 9 స్పాన్లు దెబ్బతిన్నాయి. మొత్తం ఎన్ని దెబ్బతిన్నాయి? 9 మొత్తం స్పాన్లు. 24 9 జరిగినాయి పక్కకి. వీటిని మళ్ళీ యథాస్థితిలో కూర్చోబెట్టాలి అంటే ఒక్కొక్క స్పాన్కి కనీసం 10 రోజులు పడుతుంది. అంటే దాన్ని మొత్తం హైడ్రాలిక్ తోటి పైకి లేపి మళ్ళీ ఆ బేరింగ్స్ తీసేసి మళ్ళీ కొత్త బేరింగ్స్ వేసి మళ్ళీ ఆ యొక్క స్లాబ్ను కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టేటప్పుడు ఏమాత్రం కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్కి గీత కూడా పడకూడదు. అది కండిషను. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అశోక బిల్డ్కాన్, ఇప్పుడు మన కేబుల్ బ్రిడ్జ్ కట్టే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉంది, హైడ్రాలిక్ కానీ ఆ సిస్టమ్ కానీ మొత్తం. నిన్న హై లెవెల్ కమిటీలో మినిస్టర్ గారి దగ్గర ఈ వర్క్ని వాళ్ళకి అటెస్ట్ చేశారు. నేను మొన్న చెప్పాను, నిన్ననే పిలిపించారు. ఆ వర్క్ని చేసేటటువంటి టెక్నాలజీ ఈ అశోక బిల్డ్కాన్ దగ్గర ఉంది. అంటే స్లాబ్ మొత్తాన్ని పైకి లేపాలి, మళ్ళీ కొత్త బేరింగ్లు వేయాలి, మళ్ళీ యథార్థిగా కూర్చోబెట్టాలి. ఇది చేసేటప్పుడు ఎక్కడా కూడా మరకబడకూడదు మన బ్రిడ్జికి. అంటే ఇక్కడ క్రాకు మళ్ళీ ఏదో కిందికి మీదకి చేస్తే అటువంటిది ఉంటే వాళ్ళదే బాధ్యత, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం 10 రోజులు పడుతుంది. అదే 10 రోజుల్లో స్టార్ట్ చేస్తారు, 90 రోజులు పడుతుంది కరెక్ట్గా చేసుకుంటూ పోతే. ఈ మధ్యలో మళ్ళీ ఏమి అవాంతరాలు రాకుండా ఉంటే 100 రోజుల్లో పూర్తి చేయాలి. దానికోసం నేనేమన్నానంటే మన ఇంజనీర్ని, కింద పాత సప్టా ఉంది, ఇవాళ రేపు ఫ్లడ్ లెవెల్ తగ్గిపోతే దాన్ని మళ్ళీ పైపులు వేసి రిపేర్ చేసి వెహికల్స్ పోయేటట్టుగా కింద చేయమని చెప్తున్నా. ట్రాఫిక్ యాజ్ ఇట్ ఈజ్గా రావాలి. ఇక ఎందుకంటే వర్షాలు తగ్గిపోయే టైం వచ్చింది కాబట్టి ఇవాళ రేపట్లో ఫ్లడ్ తగ్గిపోతే కావాల్సిన కాడ పైపులు వేసేసి మళ్ళీ సర్ఫేస్ అంతా క్లియర్ చేసి కింద ఉన్నటువంటి కాజ్వేని మళ్ళీ ఓపెన్గా పెట్టమని చెప్పాను. ఈ చెక్ డ్యామ్ ఉండాలా వద్దా, ఆ చెక్ డ్యామ్ ఉండాలా వద్దా, రిటైనింగ్ వాల్స్ నిన్నటి వరదలను బేస్ చేసుకొని ఇది ఎప్పుడో పాత మనకున్న లెక్కల ప్రకారంగా డిజైన్ చేసి ఉంటారు. మీకు అర్థమవుతుంది కదా. ఇంత వరదలు ఎప్పుడూ హిస్టరీలో లేదు, రికార్డులో లేదు. మునేరు రికార్డులో 36 అడుగులు కదా, 40 అడుగుల రికార్డు చరిత్రలో లేదు. ఎప్పుడు 20-22 మ్యాక్సిమం ఉండే, 26 దాకా. ఇది 42. నేనేమన్నానంటే మరి ఇది ఎప్పుడు డిజైన్ చేశారో రిటైనింగ్ వాల్స్, మళ్ళీ రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ కంపెనీని పంపించి నిన్న వచ్చిన వరదలకు అనుగుణంగా మళ్ళీ ఆ రిటైనింగ్ వాల్స్ని రీడిజైన్ చేయమని చెప్పాను. తర్వాత ఖమ్మం పట్టణంలోకి వచ్చినటువంటి నీళ్లు ఏ రకంగా మళ్ళీ నదిలోకి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, దాన్ని కూడా సర్వే చేసి
వీటన్నిటినీ కాంప్రహెన్సివ్గా డ్రైన్ వాటర్ ఉంటుంది, తర్వాత వర్షపు నీళ్ళు ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఎక్కడ కలవాలి? రిటైనింగ్ వాల్స్ మీరు ఎక్కడి దాకా కడుతున్నారు, ఎక్కడి దాకా కడితే మళ్ళీ ఈ నీళ్లు మళ్ళీ మీకు అబ్జెక్షన్ అయిందనుకో రిటైనింగ్ వాల్, మళ్ళీ ఖమ్మం ముంపుకు గురవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా డీటెయిల్ టీముని పంపించి మళ్ళీ 100 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాలు కూడా మనం చేసిన పని మళ్ళీ తిరోగమనం రావద్దు, మనం చేసిన పని ఇంకో దానికి అబ్స్ట్రక్షన్ రావద్దు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ చెక్ డ్యామ్ వల్ల ఇట్లా అయిందని అనుకుంటున్నాను, మళ్ళీ రేపు నేను చేసే దాని వల్ల కూడా అటువంటి ఉపద్రవం వచ్చిందనుకో, అటువంటిది రావద్దు. కాబట్టి ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి రిటైనింగ్ వాల్స్ని ఏ హైట్ కట్టాలి, ఎంత దూరంలో కట్టాలి, మీ ఎఫ్టీఎల్ ఎక్కడ, బఫర్ జోన్ ఎక్కడ, మొత్తం రీస్ట్రక్చర్ చేసి మీరు పనులు మొదలు పెట్టండి తప్ప మీరు పాత డిజైన్ తోటి మొదలు పెడితే మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయి అని ఇరిగేషన్ మినిస్టర్ గారితో చెప్పాను. ఆయన గారు కూడా కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు ప్రకాష్ నగర్ బ్రిడ్జికి సంబంధించి వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. శ్రేజా కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చింది, చూశారు, నేను కూడా వెళ్ళాను. తర్వాత మన ఎన్హెచ్ఈ మన ఈఎన్సి సిఈ R&Bని పిలిపించాను. ఆయన వరదలు వచ్చిన రోజు కూడా వచ్చి చూశాడు. దాన్ని మనం సెట్ చేయాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. ఈ నెల లోపల ఈ వారం 10 రోజుల్లో ఫ్లడ్ తగ్గగానే కింద కాజ్వేని రెడీ చేసి పెట్టమంటున్నాం. మునేరు రిటైనింగ్ వాల్స్ యొక్క ఎక్స్పర్ట్ కమిటీలో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఆ రిటైనింగ్ వాల్స్ శాశ్వతంగా ఉండేవి కాబట్టి వాటి వల్ల మళ్ళీ వరదలకి భవిష్యత్తులో ఖమ్మం ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రావద్దు. అక్కడ గోడ కట్టేసి ఈ నీళ్ళకి దారి చూపిపోయినాం అనుకో, మళ్ళీ కవిరాజు నగర్ మాదిరిగా అయిందనుకో, నన్ను ఇప్పుడు పాతోడు తిట్టినట్టు నన్ను తిడతారు. నేను నా తిట్లు తినదలుచుకోలేదు. పాత డిజైను నేను ఇప్పటివరకు పరిశీలించలేదు. దాని యొక్క క్వాంటిటీ కానీ, దాని యొక్క వెలాసిటీ కానీ, దాని యొక్క విడ్త్ కానీ, దాని యొక్క హైట్ కానీ, నిన్నటి వచ్చిన వరదలే బెంచ్ మార్కు. ఇంతకుముందు ఎప్పుడూ ఇంత వరద రాలేదు. కలెక్టర్ గారు చెప్పినట్టుగా 42 అడుగులు ఎప్పుడూ రాలే. వీళ్ళు ఎప్పుడో 20 మీదనో 22 మీదనో డిజైన్ చేసి ఉంటారు అనుకోండి. అది మళ్ళీ మనం రేపు ఎక్స్పర్ట్ కమిటీ చూసి వాళ్ళు డిజైన్ చేసింది ఎంత, దాంట్లో రాగలిగేటటువంటి నీటి పరిమాణం ఎంత, రేపు భవిష్యత్తులో అవి గడితే వచ్చే ప్రమాదం ఏంటి, వెసులుబాటు ఏంటి చూసుకున్న తర్వాతనే మొదలు పెట్టమని చెప్పారు. ఇవాళ ఈ బ్రిడ్జికి ఎట్లయితే ఎక్స్పర్ట్ని పిలిపించానో దానికి కూడా నిపుణులను పిలిపించిన తర్వాతనే చేద్దామని చెప్పి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పాను. ఆయన ఎక్స్పర్ట్ కమిటీని పిలిపించి మాట్లాడిన తర్వాతనే వీ కెన్ స్టార్ట్ దట్ వర్క్. వైట్ కార్డు లేనటువంటి రుణమాఫీ ఉంది కదా, ఆడను కూడా ఇదే ఏఈఓ చేయాలి. దానివల్ల మన ఫ్లడ్ వచ్చిన జిల్లాలు 5 జిల్లాలు ఆన్గోయింగ్ ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పానంటే, ఈ రోజు వరకు మీకు వచ్చిన డేటా వరకు రిలీజ్ చేయండి, మిగతాయి కూడా మళ్ళీ వచ్చినప్పుడు యాడ్ చేద్దరు కానీ అని చెప్పాను. సీఎం గారికి రేపు ఫైల్ పంపిస్తానని చెప్తున్నాడు. నేను సీఎం గారికి కూడా చెప్పి ఇప్పుడు వచ్చిన డేటా వరకు మీరు అమౌంట్ రిలీజ్ చేయండి. ఈ 4-5 జిల్లాల్లో ఎందుకు లేట్ అయినటువంటి జిల్లాలు ఉన్నాయో, మహబాదు, ఖమ్మం, కొత్తగూడెం, పక్కన ఉన్నటువంటి సూర్యాపేట, నల్గొండ, ఈ మొన్న వరద వచ్చిన జిల్లాలలో డిలే ఎందుకు అయిందంటే ఈడే కుటుంబ నిర్ధారణ చేయాలా, అతనే ఈ క్రాప్ లాస్ కూడా చేయాలి కాబట్టి డిలే అయింది. కాబట్టి ఆ జిల్లాలు వచ్చిన తర్వాత చెప్తా. ఆ జిల్లాలు ఏంటంటే నాగర్ కర్నూల్, ఖమ్మం, మహబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, వనపర్తి, ఆసిఫాబాద్, 8 జిల్లాల్లో ఇంకా పూర్తి కాల. మిగతా జిల్లాల్లో పూర్తయింది. నేను అంటున్నా వచ్చిన కాడికి మీరు రిలీజ్ చేయమని చెప్పి ఇప్పుడు డిజాస్టర్ సెక్రటరీ అరవింద్ జాతీయ రహదారుల్ని ఆ పక్క ఈ పక్క వెళ్తే ఖమ్మం పట్టణం ఫ్రీ ట్రాఫిక్ ఉండాలి, ట్రాఫిక్ ఫ్రీ సెంటర్ ఉండాలనేది కోరిక. దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. తప్పకుండా ఈ సందర్భంగా అన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మెయిన్ ఫామ్ ఆయిల్ కోసం పోయాను. అది మీకు తెలుసు, గిరిధర్ గారు కామర్స్లో ఉన్నప్పుడు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి క్రూడ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. అది మొన్న ఎలక్షన్ల ముందు కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించడం కోసమని ఇంపోర్ట్ డ్యూటీ తీసేసింది. ఇండోనేషియా, మలేషియా నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఫామ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం మూలాన ఇక్కడ రైతుల యొక్క పంటకి గిట్టుబాటు ధరలు తగ్గినాయి. మీకు తెలుసు, ఒకప్పుడు 23,000 అమ్మినటువంటి టన్ను కరోనా అప్పుడు
ఇప్పుడు 13-14కి వచ్చింది. నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారు నేను కూడా ఉన్నాము. ఆయన రిక్వెస్ట్ చేశాం ఇక్కడ భోంచేసేటప్పుడు, మీరు ఒకసారి ఢిల్లీ రండి, నేను మాట్లాడి చేస్తానని చెప్పారు. ఆయన మంచి మనసుతోటి 20.5% ఇంపోర్ట్ డ్యూటీ మళ్ళీ ఇంపోజ్ చేశారు. దానివల్ల నాకు తెలిసి మీకు 1 తారీఖు వస్తుంది దాని క్యాలిక్యులేషను, సుమారు 1500 నుంచి 1600 పెరగొచ్చని. అంటే ఇప్పుడు సుమారు 14 ఉంది, 15.5 16 దాకా వెళ్ళొచ్చని. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేవలం ఖమ్మం జిల్లా వరకే ఆయిల్ ఫామ్ వేసుకునే అవకాశం ఉంది. మొన్న 30 జిల్లాలకు కూడా తీసుకొచ్చాం, 31 జిల్లాకి, హైదరాబాద్ సికింద్రాబాద్ తప్ప, రంగారెడ్డిలో తప్ప మిగతా 30 జిల్లాలకు కూడా పర్మిషన్ వచ్చింది. కాబట్టి నేను తెలంగాణ రైతులను కోరేది ఏంటంటే, ఇటువంటి వరదల సందర్భం కావచ్చు, కరువులో కావచ్చు, కాటకంలో కావచ్చు, కోతుల వల్ల కావచ్చు, దొంగల వల్ల కావచ్చు, మీకు నష్టపోని పంట ఆయిల్ ఫామ్, స్థిరంగా ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్. ఈ నెల ఆ నెల అని కాకుండా కలెక్టర్ గారికి జీతం ఎట్ట వస్తుందో రైతుకు కూడా ఖాతాలో అట్ట డబ్బులు పడతాయి. ఐఏఎస్లు అందరూ కూడా ఇప్పుడు ఆయిల్ ఫామ్ వేస్తున్నారు. ఐటీ విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇంటికి వచ్చి ఆయిల్ ఫామ్ వేస్తున్నారు. నేను మందలపల్లి, అశ్వరాపేట ఆ ఏరియాలో చూస్తున్నా. అటు శుక్రవారం రాత్రి వస్తాడు కుర్రోడు, శనివారం ఆదివారం ఉండి మళ్ళీ ఉదయం ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ వచ్చే ఆదాయం కంటే ఇక్కడ వచ్చే ఆదాయం ఎక్కువ అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా ఎక్కడైనా మీ తంటలు సంపాదించింది ఉంటే 4 మొక్కలు పెట్టుకోండి. ప్రశాంతత ఉంటుంది, సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.